నమశ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణి. వేదికను అలంకరించిన సోదర సన్యాసులు స్వామి బోధమాయానందజీ మహారాజ్కి, స్వామి గుణేశానందజీ మహారాజ్కి నా ప్రణామాలు. శ్రీ గుజ్జుల నరసయ్య గారికి, విజయ మీనన్ గారికి నా వినమ్ర నమస్సులు. సభలో ఆసీనులైన పెద్దలందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. నాకిచ్చినటువంటి విషయం శ్రద్ధ, ఏకాగ్రత. స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి నేను అప్పుడప్పుడు వ్యక్తిత్వ వికాసం మీద ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత ప్రశ్న సమాధానాలు పిల్లల్ని కానీ యువకుల్ని కానీ మీకేమైనా సందేహాలు ఉంటే అడగండి అని అడిగితే ఎప్పుడు కూడా మ్యాక్సిమం క్వశ్చన్స్ ఏంటంటే, స్వామీజీ జ్ఞాపక శక్తి ఎలా పెంపొందించుకోవాలి, స్వామీజీ ఏకాగ్రత ఎలా పెంపొందించుకోవాలి, ఈ రెండింటికి సంబంధించి మ్యాక్సిమం ప్రశ్నలు వచ్చాయి ఎప్పుడు కూడా. అంటే విద్యార్థులకి, యువకులకి ఇది ఒక ప్రధాన సమస్యగా ఇప్పుడు ఉంది. మన ప్రాచీన భారతదేశంలో విద్యాలయాలన్నీ కూడా అడవుల్లో ఉండే గురుకులాలు అనేవాళ్ళు. సమాజానికి దూరంగా, ఈ ఆకర్షణలు, ప్రలోభాలు లేనటువంటి చోట ఏకాగ్రత భంగం కాకుండా ఉండటానికి విద్యార్థి చదువుకోవాలి కాబట్టి ఆకర్షణలకు, ప్రలోభాలుగా దూరంగా ఉంచితే చక్కగా చదువుకోగలుగుతాడని వాళ్ళు గురుకులాన్ని అడవుల్లో పెట్టుకునేవాళ్ళు. కానీ మనకి ఈరోజు ఆ పరిస్థితి లేదు. మనందరం నగరాలు, పట్టణాల మధ్యలో ఉన్నాం. ఈ మధ్యలో ఉంటూ మనం ఏకాగ్రతను పెంపొందించుకోవాలి, శ్రద్ధను పెంపొందించుకోవాలి. ఎలా? ఇప్పుడు మనకి మేము చదువుకునేటప్పుడు లేదు, కంప్యూటర్ ఇంతగా అభివృద్ధి చెందలేదు, టీవీలో ఇన్ని ఛానళ్లు లేవు, సెల్ ఫోన్ కూడా లేదు. సో మాకు ఏకాగ్రత ఇంత సమస్య కాలేదు. ప్రస్తుత తరం విద్యార్థులకి అయినంత సమస్య మేము స్కూలు దశలో, పాఠశాల దశలో ఉన్నప్పుడు కాలేదు. అందుకని మీ మీద ఉన్నటువంటి సవాలు ఇంకా పెద్ద సవాలు, గొప్ప సవాలు. వివేకానంద స్వామీజీ అంటారు, ద సీక్రెట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్, నాట్ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. నిన్న సమితిలో ఉన్నప్పుడు నేను, మీరు వివేకానంద, వాట్ డూ ఐ నో అబౌట్ వివేకానంద, వై డూ ఐ లవ్ వివేకానంద, దాని మీద కొంత ఎస్సే రైటింగ్ పిల్లలు రాశారు. నేను కొన్ని పేపర్స్ని చూశాను. చూస్తే అందరూ కూడా, ఎక్కువ మంది పిల్లలు, వివేకానంద స్వామీజీ కలకట్టాలో పుట్టారు, 1863లో పుట్టారు. వారి తండ్రి గారి పేరు విశ్వనాథ్ దత్త, తల్లి గారి పేరు భువనేశ్వరి దేవి. ఈ విధంగా వివేకానంద స్వామీజీకి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చారు. కానీ వై డూ ఐ లవ్ వివేకానంద, వాట్ హ్యావ్ ఐ లెర్న్ ఫ్రమ్ వివేకానంద అంటే ఒక క్రియేటివ్గా ఆలోచించి వివేకానంద స్వామీజీ నుంచి నేను ఇది నేర్చుకున్నాను, నేను ఈ స్ఫూర్తిని పొందాను, నాకు ఈ ప్రేరణ వచ్చింది అని విద్యార్థులు రాస్తారేమనుకుని ఆశించాను. కానీ కాలేదు. నాకు కొంచెం నిరుత్సాహపడ్డాను. అయితే అది మీ తప్పు కాదు. మనం సమాచారాన్ని సేకరణే విద్య అనుకుంటున్నాం. స్వామీజీ దాన్ని చాలా ఖండిస్తాడు. సమాచారమే విద్య అయితే కంప్యూటర్లో చాలా సమాచారాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. కంప్యూటర్ మనిషి కన్నా గొప్పదవుతుందా? కంప్యూటర్ ఇస్ గ్రేటర్ దాన్ మ్యాన్. మ్యాన్ ఇన్వెంటెడ్ కంప్యూటర్, ఇస్ ఇట్ నాట్? సో కంప్యూటర్ కెన్ నెవర్ బీ గ్రేటర్ దాన్ మ్యాన్. కాబట్టి సమాచారం అంటే బట్టి పట్టాల్సిన అవసరం వచ్చినప్పుడే మనకి జ్ఞాపకశక్తి సమస్య వస్తుంది. వై షుడ్ బి బై హార్ట్ థింగ్స్ ఎట్ ఆల్? ఏదో కొన్ని సూత్రాలు, ఫార్ములాస్ తప్ప మనం అసలు దేన్ని కూడా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఈ బట్టి పట్టడం వ్యవహారం వచ్చేసరికి ఏంటంటే స్ట్రెస్ పెరుగుతుంది, స్ట్రెయిన్ పెరుగుతుంది. మనం పరీక్ష హాల్లోకి వచ్చేసరికి ఏదో విషయాన్ని బట్టి పట్టాం, కానీ ఎందుకు కొంచెం టెన్షన్ వచ్చింది. బట్టి ఉంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది మైండ్, ఏమీ రాదు, అంత గుర్తులేదు, బ్లాంక్ అయిపోతుంది మైండ్. అలా కాకుండా మనం నేర్చుకునేటప్పుడు అర్థం చేసుకునే విషయాన్ని మన సొంత వాక్యాల్లో రాయాలి. సృజనాత్మకత అప్పుడే పెరుగుతుంది. దెన్ ఓన్లీ యూ కెన్ డెవలప్ ది క్రియేటివిటీ. ఆ ఓరియంటేషన్లో మనం చదవాలి. ఈరోజు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి సాయంకాలం పూట వాడిపోయి ఉంటారు, వాడిపోయిన పూలలాగా ఉంటారు. అలసిపోయి ఇంటికి వెళ్ళేసరికి, అమ్మా నాకేమైనా పెట్టు, ఐఎమ్ టైర్డ్. మళ్ళీ పొద్దున్నే లేచి మళ్ళీ బడికి వెళ్ళాలంటే, అబ్బా మళ్ళీ ఇంకొక రోజు మొదలైంది కదా. అలా కాకుండా మన సాయంకాలం స్కూల్ నుంచి తిరిగి వచ్చేసరికి ఒక ఉత్సాహం, ఉల్లాసం రావాలి. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాను, ఒక కొత్త కాన్సెప్ట్ని, కొత్త సిద్ధాంతాన్ని నేను గ్రహించాను. ఐ ఇంప్రూవ్డ్ ఇన్ నాలెడ్జ్. విద్య అంటే జ్ఞాన సముపార్జన కదా. ఆ విధమైనటువంటి సంతోషం, ఆనందం కలుగుతుంటే మనకి విద్య మనం ఎంత నేర్చుకున్నా, ఎంత గ్రహించినా ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంటుంది. ఆ జ్ఞాన తృష్ణ, జ్ఞాన సముపార్జన అటువంటిది నిరంతరం ఉండాలి. విద్యార్థి, విద్యను అర్థించేవాళ్ళు, విద్యార్థిని, విద్యార్థులు అంటే
జ్ఞానాన్ని సముపార్జించుకునే వాళ్ళు, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టేజ్ ఇన్ యువర్ లైఫ్. విద్యార్థి దశ అనేటువంటిది మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి దశ. అయితే ఈ రోజుల్లో కాంపిటీషన్ వల్ల కానీ మార్కులు, గ్రేడ్లు, పర్సంటేజ్ కోసం మనం పరుగులు పెడుతున్నాం కాబట్టి పుస్తకంలో ఉన్నట్లుగా రాస్తే మార్కులు బాగా పడతాయి అన్నట్టు ఒక అపోహ చాలా మంది పిల్లలకు ఉంది. ఉన్నట్లు రాయాల్సిన అవసరం లేదు, అది తప్పసలే. అందుకని జ్ఞాపక శక్తి పరికరంగా మీ మనస్సును ఉపయోగించుకోవద్దు. నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీకు దానివల్ల మీకు అనవసరమైన ఆందోళన, ఒత్తిడి పెరుగుతుంది. ఒక ఒత్తిడి లేకుండా ఒక సహజమైనటువంటి వాతావరణంలో జ్ఞానాన్ని సముపార్జించాలని మీరందరూ కూడా దేశానికి పట్టుగొమ్మలు అవుతారు. మా గురువుగారు రంగనాథాన్ స్వామి జన చిల్డ్రన్ ఆర్ ద హ్యూమానిటీస్ గ్రేటెస్ట్ ఎసెట్స్ అనేవాళ్ళు ఆయన. ఒక దేశానికి సంపద ఎవరంటే చిల్డ్రనే. వాళ్ళు రేపు పౌరులు అవుతారు కాబట్టి వాళ్ళు ఆదర్శ పౌరులుగా అవ్వాలంటే వాళ్ళకే అంత ఒత్తిడి, టెన్షన్, యాంగ్జైటీ ఉంటే ఏ విధంగా వాళ్ళు పరిపూర్ణమైనటువంటి మానవులు అవ్వగలరు? కాలేరు. కాబట్టి ఇప్పటి నుంచి మర్చిపోండి, బట్టి పట్టడం అనేటువంటిది నిజమైన విద్య కాదు. సమాచారాన్ని సేకరణ విద్య కాదు. విద్య సృజనాత్మకతను బయటికి తీసుకురావాలి, క్రియేటివిటీని. వివేకానంద స్వామీజీ జీవితంలో ఒక సంఘటన ఇందాక స్వామీజీ కూడా చెప్పారు. ఆయన ఒకరోజు చిన్నప్పుడు ధ్యానం చేస్తుంటే ఒక త్రాచుపాము వస్తుంది. ఆయన ధ్యానంలో ఉంటారు. ఎంత ప్రగాఢమైనటువంటి ధ్యానం అంటే బాహ్య స్పృహ ఉండదు ఆయనకి. బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయి ఉంటారు ఆయన. మిగతా పిల్లలందరూ అంత తీవ్రంగా ధ్యానం చేయట్లేదు కాబట్టి వాళ్ళు వెంటనే కళ్ళు తెరిచి చూస్తారు. కొంతమంది కేవలం సగం మాత్రమే కళ్ళు మూసుకున్నారు. పామును చూసేసి భయపడి పరిగెత్తుతారు బయటికి. నరేన్ 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 మీరు వచ్చే అని పిలుస్తూ ఉంటారు. కానీ వివేకానంద స్వామి చలించడు, అలానే కూర్చొని పోయి ఉంటారు ఆయన. పాము వస్తుంది, పక్క నుంచి తిరిగి వెళ్ళిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. వాళ్ళందరూ ఏంటి నువ్వేం పిలిచినా పలకలేదంటే నేను ధ్యానంలో ఉన్నాను, నాకు బాహ్యస్ఫుతి లేదు, నాకు పాము వచ్చిన సంగతే తెలియదు అన్నారు. వివేకానంద స్వామికి అంత ఏకాగ్రత ఉండేది. ప్రపంచంలో చరిత్ర సృష్టించిన వ్యక్తులందరూ మనకి గౌతమ బుద్ధుడు ఫోటో చూస్తే ఏం గుర్తొస్తుంది? ఎక్కువగా ధ్యాన ముద్రలోనే కనపడతారు. ధ్యానం చేయడం వల్ల ఏమొస్తుంది? ఇందాక స్వామీజీ కూడా చెప్పారు, ఏకాగ్రత పెరుగుతుంది. ప్రార్థన వల్ల ఏమవుతుంది? పెరుగుతుంది. మనసులో పవిత్ర సంస్కారం అలవడుతుంది. పవిత్రత ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. ఉపాధ్యాయులకు గౌరవించడం వల్ల ఏమవుతుంది? మనకి మన పెద్దలకి, ఉపాధ్యాయులకి, మన టీచర్స్కి మనం రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల మనలో అహంకారం తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. ఎందుకంటే మనస్సు అనేటువంటిది అహంకారం ఆధారంగా ఉంది కాబట్టి విద్యా దదాతి వినయం. మనం ఎంత వినయంగా ఉంటే మనలో అంత ఏకాగ్రత పెరుగుతుంది. అది బలహీనత లక్ష్యం కాదు. హ్యూమిలిటీ అండ్ సర్విట్యూడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమిలిటీ. బానిసత్వం వేరు, నమ్రత వేరు, వినయం వేరు. ఈ రోజుల పిల్లలందరూ కూడా ఎందుకు నేను నమస్కారం పెట్టాలి, నేను బానిసనా, నేను తక్కువ వాడినా అని అనుకుంటున్నారు. ఈ అద్వైతం ఒక్కోసారి మనకు పెడదారిని కూడా పట్టిస్తుంటే సరిగ్గా అర్థం చేసుకోకపోతే. అలా కాదు. వినయం వల్ల ఏంటంటే మనలో అహంకారం తగ్గడం వల్ల మన ఏకాగ్రత పెరుగుతుంది. ఈ రోజుల్లో కాన్సన్ట్రేషన్ బాగా డిస్టర్బ్ చేసేటువంటి ఎన్నో ఉన్నాయి. టీవీలు, కంప్యూటర్స్లో ఒకేసరికి అన్నీ కూడా మిస్యూజ్ చేయబడుతున్నాయి. దానివల్ల ఎంతో నష్టపోతున్నారు ఎంతో విలువైనటువంటి సమయాన్ని. ద బెస్ట్ కిల్లర్స్ ఆఫ్ టైమ్ ఆర్ ద మల్టీ ఛానల్ టీవీ అండ్ కంప్యూటర్. వన్స్ ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయాం అనుకోండి, ఇంకా దానికి అంతు లేదనమాట. అంతు లేని సముద్రం కాబట్టి ఇంకా అంత దానికి తీరం లేదు. ఎంత సమయాన్ని దాని ముందు స్పెండ్ చేస్తున్నారంటే కొంతమంది పిల్లలు గంటలు. అందులో అయితే ప్రతి దాంట్లో కూడా కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. అన్నిట్లో కాకపోతే మనకు వివేకం, విచక్షణ ఎప్పుడైతే కొరబడతాయో మనం చెడుకి ఎక్కువ ఆకర్షణ అవుతాం మంచి కన్నా. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ నేను చేసేటువంటి రిక్వెస్ట్, విన్నపం ఏంటంటే పిల్లలకి మీరు క్లాసులో నాయన ఈ ఇన్వెన్షన్లో దీంట్లో ఇంత మంచి ఉంది, ఇంత చెడు ఉంది, చెడుని స్వీకరించుకు, మంచినే గ్రహించు, మోతాదు మించి ఉపయోగించొద్దు. వీ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఆన్ అవర్ సెల్స్. వివేకానంద స్వామి డిటాచ్మెంట్ అంటారు. డిటాచ్మెంట్, నిస్సంగ బుద్ధితో పనిచేయాలంటారు. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. అంటే మీ వయసులో ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం కష్టమైనప్పటికీ నేను చెప్తున్నాను. ద సీక్రెట్ ఆఫ్ వర్క్, సీక్రెట్ ఆఫ్ లైఫ్ ఈజ్ దిస్. ఇన్ ఫ్యాక్ట్ నిస్సంగ బుద్ధితో హౌ కెన్ ఐ వర్క్ విత్ డిటాచ్మెంట్. పరీక్షల కోసం ప్రిపేర్ అవుతాం, మన ప్రయత్నం మనం చేస్తాం, సహజంగా ఉందాం, మన ప్రయత్నం మనం చేసి రాస్తాం, వచ్చే ఎన్ని మార్కులు వచ్చినా వచ్చినట్టు అంతే. మనం ఎప్పుడైతే పోటీ భావాన్ని పెంచుకున్నాం అనుకోండి, పోటీ భావాన్ని మనం చాలా తగ్గించుకోవాల్సిన అవసరం వస్తుంది. దీనివల్ల ఏమిటంటే భయం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. ఐఎమ్ కంపిటేటర్ టు మై సెల్ఫ్. అంటే ప్రపంచంలో ఎవరు కూడా నాకు పోటీ కాదు. ఐఎమ్ కంపిటేటర్ టు మై సెల్ఫ్. నాతో నేను పోటీ పడతాను. అప్పుడు ఏంటంటే మనలో ఉన్న బెస్ట్ బయటకు వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇతరులు వాళ్ళు వేరు అని అన్న భావంలో మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళతో నేను పోటీ పడుతున్నాను అనుకోండి, ఇక వాళ్ళకి నాకన్నా ఎక్కువ మార్కులు వస్తాయేమో, వాళ్ళకన్నా నాకు తక్కువ మార్కులు వస్తే నన్ను టీచర్స్ తిడతారేమో, లేకపోతే తల్లిదండ్రులు నన్ను అంటారేమో, ఆయనకి నీకన్నా ఎక్కువ మార్కులు వచ్చాను. అవేమీ కాదు. అవన్నీ మనం పక్కన పెట్టేసేసి ఆమె కంపిటేటర్ టు మై సెల్ఫ్ అనుకున్నప్పుడు ఆ క్రియేటివిటీ, సృజనాత్మకత మన ఆటోమేటిక్గా వస్తుంది. ఈ పోటీ భావన వల్ల కూడా మనం చాలా చాలా నష్టపోతున్నాం. ఈ రోజుల్లో చాలా మంది విద్యార్థులు వాళ్ళలో ఉన్నటువంటి నిజమైనటువంటి జ్ఞానాన్ని దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఈ పోటీ భావన వలన. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ మేనేజ్మెంట్ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక చిన్న ప్రైజ్ కోసమో దానికోసం అది ఇట్ షుడ్ నాట్ బి ద గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్ ఆల్. ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసామంటే ఇట్ ఎవర్ ఎక్స్పెక్ట్ ప్రైజ్. డోంట్ ఎక్స్పెక్ట్ ప్రైజ్. డోంట్ పార్టిసిపేట్ ఇన్ ఏ కాంపిటీషన్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రైజ్. జస్ట్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఐ జస్ట్ వాంట్ టు గివ్ మై సెల్ఫ్ మై బెస్ట్. దట్స్ ఆల్.
అయితే ఏమవుతుందంటే ఇప్పుడు దిద్దే వాళ్ళకి సబ్జెక్టివ్ వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక పేపర్ ఉందనుకో, మీరు బ్రహ్మాండంగా రాసి ఉండొచ్చు, కాకపోతే మీ భావాలు నాకు నచ్చకపోయి ఉండొచ్చు. నేను దిద్దేవాడిని అయినప్పుడు మీ భావాలు నాకు నచ్చవు కాబట్టి నేను తక్కువ మార్కులు వేస్తాను. అంత మాత్రం చేత మీరు తక్కువని కాదు. హూ ఈస్ ద ఇవాల్యుయేటర్? ఇవాల్యుయేటర్ ఇస్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఆయన లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి కాబట్టి మీరు బ్రహ్మాండంగా రాసినప్పుడు కూడా ఇంకొక ఆయన ఇవాల్యుయేటర్ ఉన్నప్పుడు మీకు డబుల్ మార్కులు వచ్చి ఉండొచ్చు, చెప్పలేము అది. ఈ సబ్జెక్టివ్ దాంట్లో ఎప్పుడు కూడా వేరియేషన్ ఉంటుంది కాబట్టి అవన్నటువంటి నిజమైనటువంటి యార్డ్ స్టిక్స్ కావు మన జ్ఞానానికి. అందుకని మనం ఒక విషయాన్ని చదివేటప్పుడు అర్థం చేసుకుని చదువుదాం. అర్థం చేసుకుని చదివితే గుర్తుండిపోతాయి, భయం ఉండదు. మన సొంత వాక్యాల్లో రాస్తాం, నాకు విషయం పూర్తిగా అర్థమైపోతే నేను ఏ విధంగా అయినా రాగాలి. ఎడ్యుకేషన్లో ఆ డైరెక్షన్లో కనుక మనం వాళ్ళకి పిల్లలు కనుక నేర్పితే కాన్సెప్ట్స్ ఇన్ దిస్ రెస్పెక్ట్ వెస్ట్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ఇండియా. ఇండియాలోనే ఎడ్యుకేషన్ సిస్టమ్, విద్యా విధానం ఈ విధంగా నాశనం అయిపోతుంది. స్వామి సేస్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ పుట్ ఇన్ యువర్ బ్రెయిన్ అండ్ రన్స్ రైట్ దేర్ అన్డైజెస్టెడ్ ఆల్ యువర్ లైఫ్. టుడే మన ఇండియాలో పర్టికులర్గా ఆ ఇన్ఫర్మేషన్ ఫీడింగ్ ఇంకా దాంతో ఏంటంటే బ్రెయిన్ ఈజ్ డిస్ట్రాయ్డ్. యు ఆర్ నాట్ థాట్, యు ఆర్ నాట్ టీచింగ్ చిల్డ్రన్ హౌ టు థింక్. ఇందాక చెప్పాను వివేకానంద స్వామీజీ ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఆ పాము సంఘటన నుంచి మనం ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ఒక ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి. ఏంటి స్వామీజీ ఎందుకు బాహ్యస్మృతి లేదు, ఎందుకు పామును చూడలేదంటే ధ్యానంలో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఏం జరుగుంటుంది, మనసు కవతలకి వెళ్ళిపోయాడా, మనసు కవతలకు వెళితే ఏముంది మనసు కవతల, ఒక రకమైన ప్రశ్నించే తత్వం, ఒక జిజ్ఞాస, ఒక క్యూరియాసిటీ, ఒక ఇంక్విసిటివ్నెట్, ఒక విశ్లేషణ. ఆ విధంగా మనం క్రియేటివ్గా తయారవుతాం, ఒరిజినల్ పీపుల్గా తయారవుతాం. దెన్ యూ కెన్ కంట్రిబ్యూట్ టు ద గ్రోత్ ఆఫ్ ద సొసైటీ, కంట్రిబ్యూట్ టు ద వెల్ బీయింగ్ ఆఫ్ ద కంట్రీ. ఎప్పుడు ఆ క్రియేటివ్ ఉన్నటువంటి పీపుల్ ఉంటేనే. కాకపోతే ఈ పోటీ విధానం వలన ఏమవుతుందంటే ఈ విధంగా ఈ క్రియేటివిటీ అంతా ఇస్ బీయింగ్ డిస్ట్రాయిడ్. So we need to be very careful. This competitive spirit is sometimes evil. Now it's being proved to be more an evil than actually a positive thing in the society అన్నమాట. దాన్ని పూర్తిగా మనం బయట పక్కన పెట్టేస్తే బ్రహ్మాండంగా సహజంగా మనం ఎదుగుతాం. వివేకానంద స్వామి విద్య గురించి అదే చెప్పాడు. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ముందా, చదువు ముందా? చదువు రావాలంటే ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత ఉంటేనే చదువు వస్తుంది. మరి ఏది ముందు? స్వామి సేస్ ద గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్. చదువు ద్వారా మనకి కాన్సన్ట్రేషన్ ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి, పెరుగుతూ పోతూ ఉండాలి. ఏకాగ్రత రావాలంటే ముఖ్యంగా మనం చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ఏ విధమైనటువంటి శ్రద్ధ? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. స్వామీజీ మళ్ళీ చెప్తారు, శ్రద్ధ ద్వారానే మన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని. వ్యక్తికి మధ్యలో వ్యత్యాసం ఈ శ్రద్ధలో ఉన్నటువంటి వ్యత్యాసమే అని కూడా చెప్తారు ఆయన. శ్రద్ధ లేకపోవడం వల్ల అన్నింటినీ నష్టపోతున్నాం అని చెప్తారు ఆయన. ఎప్పుడైతే మనం చదివే విషయాన్ని ప్రేమిస్తామో ఆటోమేటిక్గా మనకి శ్రద్ధ పెరుగుతుంది. ఎంత చదివినా మనకి అలుపు రాదు, అలసట రాదు, ఇంకా చదవాలనిపిస్తుంది, ఇంకా నేర్చుకోవాలనిపిస్తుంది. ఆ విద్య ద్వారా మనకి ఆ వినోదం వస్తుంది. అప్పుడు మనం టీవీలకు కానీ సినిమాలకు కానీ వీటి వాళ్ళకి వెళ్లాల్సిన అవసరం లేదు, విద్య ద్వారా వినోదం వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఈ జ్ఞాన సముపార్జన అనేటువంటి విద్య అనేటువంటిది, చదువు అనేటువంటిది ఒక వినోదకరమైనటువంటి ప్రక్రియగా, ఒక ఆనందకరమైనటువంటి ప్రక్రియగా ఈ జీవితంలో ఈ దశలో మీకు ఉపయోగపడాలని ఆ స్వామీజీ ఆశించారు. విద్య గురించి అంత సంపూర్ణమైనటువంటి అవగాహన మనకి ఇప్పుడు ఈ రీసెంట్ హిస్టరీలో మనకి ఎవ్వరూ ఇవ్వలేదు. ద గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ డిఫైన్డ్ బై స్వామీజీ. ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. మనం ఎందుకు చదువుతాం, మనకి ఏం కావాలి, మన కాళ్ళ మీద మనం నిలబడడానికి విద్య ఉపయోగపడాలి. కొద్ది గొప్ప మా సేవ పరోపకార భావాన్ని మనకి ఇంకల్కేట్ చేయగలగాలి. మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపగలగాలి. ఈ రోజున మనం ఆత్మవిశ్వాసాన్ని గురించి చూస్తే ఎంతో మంది విద్యార్థులు చిన్న విషయాలకి కుంగిపోతున్నారు. కొంచెం మార్కులు పోల్చుకొని తల్లిదండ్రులు ఏమన్నా అన్నా, అమ్మ ఏమన్నా అన్నా, నాన్న ఏమన్నా తిట్టినా కూడా వెంటనే అఘాయిత్యానికి పాల్పడాల్సి ఉంటున్నారు. ఎందుకంటే అంత అంటే సెన్సిటివ్గా ఎందుకు తయారవుతున్నా అర్థం కావట్లేదు. స్వామీజీ చెప్తారు, యూ మస్ట్ బికమ్ లయన్స్. ఇఫ్ ఐ హావ్ టు మెడిటేట్, ఐ విల్ మెడిటేట్ ఆన్ ద హార్ట్ ఆఫ్ ద లయన్ అంటారు ఆయన. అంత ఆత్మవిశ్వాసం, అంత నిబ్బరం, అంత శక్తి మనందరం కూడా మేనిఫెస్ట్ చేయాలి. దానికి మీకు విద్య ఉపయోగపడాలి. ఆ దిశగా మీరు చదువుతున్నట్టు విద్య ఉపయోగపడుతుందో లేదో మళ్ళీ మీరు ఒకసారి సమీక్షించుకోండి మిమ్మల్ని మీరు. ఆ సమీక్ష ద్వారా, ఆ ప్రశ్నించే తత్వం ద్వారా నిజంగా మీరు ఎదుగుతారు. వీఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్. భగవంతుడు అందరినీ సృష్టించారంటే భగవంతుడు ఈ డజంట్ మీన్ దాట్ ఈ చిల్డ్రన్ షుడ్ కంపీట్ అమంగ్ దెమ్సెల్వ్స్. భగవంతుడు ఉద్దేశమే కాదు, మనందరికీ కూడా మనం ఎదుగుతాం. సమిష్టి అభివృద్ధి, సమిష్టి కృషి కావాలి మనకి. అందరం కలిసి ఎదుగుదాం, అందరం కలిసి మన దేశానికి కంట్రిబ్యూట్ చేద్దాం. వి ఆల్ క్యాన్ డూ దట్ అనమాట. ఈ పోటీ భావాన్ని పూర్తిగా నిర్మూలించాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నిజంగా అది ఒక్కటే బెయిన్. మీరందరూ కూడా ఆ భావం నిర్మూలించి అసలు భయం లేకుండా, ఒత్తిడి లేకుండా, ఆనందంగా, ఆహ్లాదంగా విద్యను అభ్యసించగలగాలని నేను కోరుకుంటూ, ఆ దిశగా మీకు వివేకానంద స్వామి తన కృపాశిస్సును అందజేయాలని ఆశిస్తూ, భయమైనటువంటిది ఇక్కడ నుంచి మీ జీవితంలో ఎప్పుడు కూడా ఉండకూడదని, భయమైనటువంటి భావనే రాకూడదు. వివేకానంద స్వామి ఫోటో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఆయనలో, ఎంత ఆత్మవిశ్వాసం వ్యక్తమవుతుంది. అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఫియర్లెస్నెస్ అండ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. రోజు ఆ ఫోటో పెట్టుకోండి, ఆ ఫోటో మీద ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. ఇందాక స్వామీజీ చెప్పారు ధ్యానం అని. ఒక ధ్యానం అంటే ఒక ఉత్తమమైనటువంటి ఫోటో మీద చేయాలి. ఆ వివేకానంద స్వామిని చూస్తున్న కొద్దీ మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆయన భావాలు, ఆయన ప్రేరణ మీలో ప్రవేశిస్తుంది. స్వామి చెప్తారు, ఎవరైతే నా వాక్యాలు చదువుతారో వాళ్ళలో నా స్పిరిట్, నా ఆత్మ ప్రవేశిస్తుంది అంటారు ఆయన. నేనెంత శక్తిమంతుడైనా వాళ్ళు కూడా అంత శక్తిమంతులు అవుతారంటారు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ స్వామీజీ వాంటెడ్ us to manifest greater strength than he could manifest.
నేను ఎంత శక్తిమంతుడయ్యానో, ఎంత శక్తిని అభివ్యక్తీకరించానో అంతకన్నా ఎక్కువ మీరు శక్తిని అభివ్యక్తీకరించగలరు. దట్ పొటెన్షియల్ ఈజ్ హిడెన్ ఇన్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంటారు. దట్ పొటెన్షియల్, దట్ పవర్ ఈజ్ ఆల్రెడీ హిడెన్ ఇన్ యూ, ఓన్లీ యూ హ్యావ్ టు మేనిఫెస్ట్ ఇట్. Daily you just meditate on the photo of Vivekananda and your life will become blessed. And read Vivekananda and you will become a great citizen of the country. That's our wish. We pray that Lord may bless you all. ఈ కన్వెన్షన్కి వచ్చినటువంటి మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా సహకరించినటువంటి మేనేజ్మెంట్స్కి, ఉపాధ్యాయులందరికీ కూడా మా గౌరవపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరినీ భగవంతుడు కటాక్షించాలని ఆ భగవంతుడు